కేపీఎల్కి విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, కొరుట్ల ఇన్ఛార్జ్ నర్సింగన్న గారికి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ నందన్న గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, ఇలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. మత్తు వదలరా, అలాగే లక్ష్యాన్ని చేరుకోరా మిత్రమా అని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గొప్పగా మనం ప్రారంభించుకోవడం, సో ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు ఎంతగానో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పేరు మీద ఇప్పటికే వాళ్ళ కొడుకులు కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, నర్సింగన్న గాని కృష్ణన్న గాని. సో ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి మధ్యలో ఉండాలి. రత్నాకర్ రావు గారు అంటే ఈ రోజు కదా, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకునేలాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఈ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అట్లాగే ఇన్ని రోజుల నుంచి గత ప్రభుత్వంలో ఒక స్టేడియం కూడా ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు నర్సింగన్న ఎంతగానో మరి ముందుగా ఆలోచించి ఇక్కడ స్టేడియం కూడా నిర్మించబోతున్నారు కాబట్టి సో తప్పకుండా మీ అందరి సహకారాలు అన్నకుండాలి. అట్లాగే నెక్స్ట్ రానున్న రోజుల్లో నర్సింగన్న మళ్ళీ గెలుపొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో మత్తుకు ఎక్కువ అలవాటు పడ్డారు కాబట్టి ఎవరు కూడా మత్తును పట్టించుకోవద్దు. మత్తు కాదు, రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అందరూ దయచేసి భవిష్యత్తుకు పునాది వేయాలి. ఎవరైనా మత్తుదారులు వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పాలి. మా జిల్లా ఎస్పీ గారు కూడా ప్రతి ఒక్క రోజు మత్తు గురించే మాట్లాడతారు. జనాలని అంటే ఏదైతే యువత ఉందో వాళ్ళందరినీ కూడా మత్తు వదిలించుకొని మా భవిష్యత్తుకు దారి తీయాలని ఎప్పుడు ఎస్పీ గారు ఆలోచన, ఎమ్మెల్యే గారు ఆలోచన, మంత్రి గారు ఆలోచన, ప్రతి ఒక్కరి ఆలోచన భవిష్యత్తు పాడుగావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత గురించి ఆలోచించే ముఖ్యమంత్రి గారు యువత కాబట్టి ఆయన కూడా యువతలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నారు కాబట్టి మనందరం తప్పకుండా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుకు పాటలేయడానికి అందరు రెడీగా ఉన్నాం. అలాగే అవకాశం ఇచ్చిన నర్సింగన్నకు ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.